హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే చికెన్ కర్రీ రైస్, చపాతీలోకి అలానే రాగి సంగటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం, వెల్లుల్లి, అలానే 1 ఇంచ్ చెక్క, ఒక 2 యాలకులు, అలానే ఒక 3-4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టమోటా కూడా కట్ చేసి యాడ్ చేసుకొని ఇది స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని అంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. అలానే ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత కారం పొడి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలా కరివేపాకు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనకి కొంచెం సాల్ట్ తక్కువ అయితే ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చికెన్ ఇక్కడ నాకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి, ఇలా ఉంటే గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఎక్కువ వాటరీగా ఏమీ అవసరం లేదు, మళ్ళీ అంత గట్టిగానూ అవసరం లేదు. ఇలా ఉంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి రైస్, చపాతీలోకి అలానే రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేస్తారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.